అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం ప్రభుని కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడివడిగా రండి రారండి పెండ్లి కుమారుడు ఆసనమాయే వడివడిగా రండి రారండి తండ్రి కుమారుడు ఆసన్నమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరమిత్తును. నేను అతనిని ఆపదలో ఆదుకుందును. అతనికి కీర్తిని దయచేయుదును. నేను అతనికి దీర్ఘాయువును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ తపహకాల 1వ ఆదివారంలో అడుగుపెడుతూ ఉంది. ఈ సుదినాన్న ఈనాటి దైవార్చన పఠనాల ప్రధాన సారాంశం మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనములో ప్రభువు ఇట్లు నుడువుచున్నారు: కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. తపహ కాలములో దేవుడిచ్చినటువంటి ఈ అనుగ్రహ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన శ్రమల, మరణ, పునరుత్థానము ద్వారా మనకు ప్రసాదించి పెట్టిన ఆ రక్షణ భాగ్యములో మనందరం వారసులం కావాలన్నదే ఆయన కల. అందుకు తగిన రీతిగా మనం సన్నిద్ధమవుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన అనుగ్రహించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని అందిపుచ్చుకోవటానికి ఆయన ఈ తపహకాలములో మనకిచ్చినటువంటి ఆయుధాలు నిరంతర ప్రార్థన, ఉపవాసము, పుణ్యక్రియలు. ఈ సత్క్రియలను అనుసరిస్తూ దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మనల్ని మనం
సిద్ధపరచుకోవటానికి ప్రయత్నిద్దాం. దానికి కావలసినటువంటి దైవ సహాయాన్ని భగవంతుడు మనకు దయచేయాలని ఈ పూజాబల్లో ప్రార్థన చేసుకుంటూ, మానవ బలహీనత వల్ల మనం చేసిన తప్పులను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ దైవ మన్నింపుకై ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపః కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వాసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపః కాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతో కలసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనము వరకు మరియు 19వ వచనము నుండి 23వ వచనము వరకు. ఇంకను యాజకులు, నాయకులు, ప్రజలు కూడా చుట్టుపట్ల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపము మూటగట్టుకొనిరి. ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి వద్దకు ప్రవక్త తరువాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడనించెను. కాని వారు ప్రభు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభు మహాగ్రుడు కాగా వారి కోపము నుండి తప్పించుకోజాలరైరి. అతడు దేవాలయమును తగులబెట్టెను, నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్లా ధ్వంసము చేసెను. చావును తప్పించుకొని బ్రతికి ఉన్న వారిని బబులోనియాకు బందీలుగా కొనిపోయెను. వారు పారసిక రాజ్యమును తల ఎత్తేదాకా
నెబుకద్నెజరుకు అతని వంశీయులకు దాసులై సేవలు చేయుచూ వచ్చిరి. ఈ రీతిగా ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము నెరవేరెను. ఈ దేశము విశ్రాంతి దినములను పాటింపలేదు కనుక ప్రాయశ్చిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుపడి ఉండెను. పారసిక రాజైన కోరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభు ఆ రాజును ప్రబోధించెను. దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరినట్లు ఈ సంఘటన జరిగెను. కనుక కోరేషు లిఖితపూర్వమైన చట్టమును జారీ చేసి దానిని తన సామ్రాజ్యమును నలుమూలలా ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. పారసిక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇది: సర్వాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకమునందలి రాజ్యములన్నిటికీ అధిపతిని చేసెను. ఆయన యూదా రాష్ట్రముని అందలి యెరూషలేమున తన కొరకు నన్ను దేవాలయమును నిర్మింపమని కోరెను. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగి పొండు. మీ ప్రభువైన దేవుడు మీకు బాసటయ్యి ఉండునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకులేమీ కలుగదు, పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. నా జీవము గల ప్రభువు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా జీవము గల ప్రభువు యావే నా కాపరి. నాకులేమీ కలుగదు, పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. రెండవ పట్టణము. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. కానీ దేవుని కృపావరము మన పట్ల ఆయన ప్రేమ అమితము కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలన అధికారమును అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ప్రతిఫలము కాదు. కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు ఇట ఏమీనూ లేదు. దేవుడు ఆయనకు సృష్టికర్త క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములను చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను.
ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను. ఇది ప్రభు వాక్యము. సర్వేశ్వరునికి వందనములు. ఈ నామమున మధుర సంగీతము, ఈ వాక్యమున జీవన వేదము. ఈ నామమున మధుర సంగీతము, ఈ వాక్యమున జీవన వేదము. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా, కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 15 వరకు. మార్కు శుభవర్తమానం అధ్యాయం 1 పవిత్ర వచనములు 12 నుండి 15 వరకు. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సాతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునిచే మిక్కిలి ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ తపహకాల 1వ ఆదివారంలోనికి అడుగు పెడుతుంది. ఈ సుదినాన్న ఈనాటి దైవార్చన పఠనాలు అద్భుతమైనటువంటి సందేశాన్ని
మన ముందుంచుతూ ఉన్నవి. తపహకాలం, ఈ 40 దినాలతో కూడినటువంటి ఈ శ్రమకాలం దేవుడు మన హృదయ పరివర్తనకై అనుగ్రహించినటువంటి కృపాకాలం. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరం ఆ ప్రభువు మనకు అందించిన రక్షణ భాగ్యములో పాలు పంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి పఠనాలను ధ్యానం చేసుకునే ముందు రక్షణ చరిత్ర ఎడ్ల ఓ అవగాహనని కలిగి మనం మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఈనాటి మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12, 15 వచనాలలో ప్రధానంగా 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. తపహకాల పరమార్థం ఇదే. ఏమిటి? ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల అవిధేయత వలన ఈ సృష్టిలో పాపము, దాని ఫలితమైన మరణము ప్రవేశించింది. దైవ మానవ సంబంధాలు చెల్లాచెదురయ్యాయి. నరుడు దైవ సాన్నిధ్యాన్ని దూరమైపోయాడు. ఇలా నరుడు పాపాంధకారములో చిక్కుకున్నాడు. తన రూపములో, తన శ్వాసతో, తన స్పర్శతో సృజించిన నరుడు నశించటం ఇష్టపడనటువంటి దేవుడు తన అనంత ప్రేమతో, కరుణతో మానవ రక్షణ ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు. ఈ రక్షణ ప్రణాళికలో భాగంగా త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు నరరూపధారి అయి మన మధ్యన జన్మించాడు. దేవునికి నచ్చి మెచ్చే నరుడు ఎలా జీవించాలో, తండ్రి సంకల్పానుసారం ఎలా నడుచుకోవాలో తన 33 సంవత్సరాల జీవితము ద్వారా తానే మార్గమై, సత్యమై, జీవమై మనకు నేర్పించాడు. తన శ్రమల, మరణ, పునరుత్థానము ద్వారా చెదిరిపోయిన దైవ మానవ సంబంధాలను చక్కదిద్ది తిరిగి నరుణ్ణి పరలోకానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ రక్షణ ప్రణాళిక నేపథ్యాన్ని మదిలో నిలుపుకుని ఈనాటి ఈ 3 దైవార్చన పఠనాలను ఓ క్రమంలో ధ్యానిద్దాం. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల అవిధేయత పాపానికి దారితీసి మరణాన్ని మూటకడితే, నీతివంతుడుగా దేవునికి కట్టుబడి జీవించినటువంటి నోవా దైవ ప్రేమకు పాత్రుడయ్యాడు. నరజాతి అంతా పాప కోపములో కొట్టాడుతూ ఉన్న నోవా తన కుటుంబము దేవునికి బద్ధులై జీవించారు. దాని ఫలితంగా దేవుని ప్రేమకు నోచుకోబడిన ఈ కుటుంబము అంత పెద్ద విపత్తైనటువంటి
జలప్రళయము నుండి రక్షింపబడ్డారు. దేవుని హృదయం ఎంత ఉదారమైనది, ఆయన కారుణ్యం ఎంత గొప్పది, మానవ భాషలో వర్ణింపగలమా? తప్పు చేసిన నరుణ్ణి దండించినటువంటి దేవుడు దేవునికి ప్రీతిపాత్రంగా జీవిస్తున్నటువంటి నరుణ్ణి ఏ విపత్తులోనైనా కాచి కాపాడుతాడనేటానికి నిలువెత్తు నిదర్శనం ఈ నోవా జీవన గాథ. ఈ మొదటి పట్టణంలో మనం చూస్తున్నటువంటి మరో గొప్ప సంఘటన, దేవుని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం, నోవాతో ఆ ఓడలో ఉన్నటువంటి ప్రాణులతో ఒక నిబంధనను ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రభు. ఈ రీతిగా ఇక ముందెన్నడూ నరజాతిని ఈ జలప్రళయానికి గురి కాకుండానట్లు చేయనని ఆయన వాగ్దానం చేశాడు. ఆ రక్షణ ప్రణాళికను ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు ఆ దైవం. పూర్వ నిబంధనలు పితామహుల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా ప్రకటింపబడినటువంటి రక్షణ సందేశం చిట్ట చివరిగా తన కుమారుని ద్వారా ఈ లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే మానవ జాతిని రక్షించటానికి అనంత ప్రేమతో, కరుణతో పరలోకాన్నే విడనాడి ఈ భూలోకానికి విచ్చేసినటువంటి ఆ ప్రభు మానవ జీవితాన్ని అడుగడుగునా చవిచూచాడు. మానవుని యొక్క బలగాలు ఆయనకి పరిపూర్తిగా ఎరుకే. అందుకే ఆయన తన బహిరంగ జీవనాన్ని ప్రారంభించే ముందు బప్తిస్మ యోహాను ద్వారా ఆ యోర్ధాను నదిలో జ్ఞానస్నానం స్వీకరించి ఆత్మ ప్రపూర్ణుడై మానవ రక్షణ కార్యాన్ని నెరవేర్చటానికి విచ్చేసిన మెస్సయ్య తానే అనే సత్యాన్ని తండ్రి ద్వారా, పవిత్రాత్మ ద్వారా ఈ లోకానికి ఎరుగపరిచి ఆత్మ ప్రపూర్ణుడై ఆ మహా సంగ్రామాన్ని నెరవేర్చటానికి అదిగో ఎడారికి వెళ్ళి 40 రాత్రింబవళ్ళ ఉపవాస ప్రార్థనతో ప్రారంభించాడు. మానవ రూపములో ఉన్నటువంటి క్రీస్తును కూడా వశపరుచుకుని తండ్రి సంకల్పానికి భంగం కలిగించాలనేటటువంటి ఉద్దేశముతో, దురుద్దేశముతో సాతాను ప్రభువుని కూడా విడిచిపెట్టలేదు. ఆయనను శోధించింది. దేవుని సంకల్పాన్ని నెరవేర్చ సంసిద్ధుడైనటువంటి నరుడు సాతానును ఎలా ఎదుర్కోవాలో, ఎలా జయించాలో తన జీవనము ద్వారా నీకు నాకు ఆ ఎడారిలో ఆ 40 రాత్రింబావళ్ళ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మనకి వెల్లడి చేశాడు. మార్కు శుభవార్తలు సంక్షిప్తంగా ఈ ఎడారి శోధన 2 మాటల్లోనే చెప్పబడ్డాయి. కానీ సారూప్య సువార్తలైనటువంటి మత్తయి, లూకా శుభవార్తల్లో ఈ ఎడారి శోధన చాలా వివరణగా చెప్పబడింది. సాతాను 3 సార్లు
ప్రభువును సందర్శించి మరి 3 విధాలుగా శోధించింది. మొట్టమొదటి శోధన మనందరికీ తెలుసు. నీవు దైవ కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలు చేసుకు, నీ ఆకలి తీర్చుకు. ఆది నరుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఆహారంతో సంతృప్తి చెందలేదు. యావత్తు ఏదోను వనములో సమస్తము మీదే, కానీ ఒక్క చెట్టు జోలికి వెళ్ళవద్దు, ఒక ఫలమును తినవద్దు అని ప్రభు వారికి నిర్దేశించారు. కానీ సాతాను శోధనకు లొంగిపోయినటువంటి ఆది తల్లిదండ్రులు చెయ్యొద్దన్న పని చేసి పాపాన్ని, పాప ఫలితమైన మరణాన్ని మూట కట్టుకున్నారు. ఈ శాపము నుండి నరుణ్ణి పూర్తిగా రక్షించటం కోసం ప్రభు తనకెదురైనటువంటి ఆ ఎడారి శోధనలో దైవ శక్తినంతా కూడగట్టుకొని, నరుడు కేవలం రొట్టె వలనే జీవింపడు, దేవుడు వసించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని దేవుని సంకల్పాన్ని నెరవేర్చటం కోసం ఎలా దైవబద్ధులమై మనం జీవించాలో ప్రభు తన జీవితం ద్వారా నీకు నాకు నూరుపోస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా 3 శోధనలను ప్రభువు జయించి సాతానుపై మొట్టమొదటి విజయాన్ని మరి తన జీవితంలో ఎగరవేశారు. తన బహిరంగ జీవిత అనంతరం ఎన్నో ఇటువంటి శోధనలను ఎన్నుకున్నాడు. దైవరాజ్య నిర్మాణములో ఆయన వేసే ప్రతి అడుగు, పలికే ప్రతి పలుకు, చేసే ప్రతి అద్భుత కార్యానికి అడుగడుగున ఆటంకులై నిలిచారు ధర్మశాస్త్ర బోధకులు, పరిజేయులు. వీరి దుష్ట ఆలోచనలను ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ తన తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి అడుగుల్లో అడుగులు వేసి ముందుకు సాగాడు. ఏమిటి తండ్రి సంకల్పం అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, అదుగు నిస్సహాయుడైనటువంటి పాపపు ఊబిలో కొట్టి మిట్టాడుతున్నటువంటి నరుణ్ణి తన రక్త ప్రోక్షణ ద్వారా రక్షించటం, మన పాపాల భారాన్ని శిలువ మ్రాని రూపములో తన భుజస్కంధాల మీద మోస్తూ కలువరిగిరి కొండపైకి నడుస్తూ కొరడాలతో కొట్టబడుతూ, ముయ్యబడుతూ, అపనిందలు పడుతూ ఆ కొండ మీద నిస్సహాయుడిగా భూమి ఆకాశాల మధ్య ఆ శిలువ మ్రాని మీద వ్రేలాడి తన ప్రాణాన్ని దారబోయాడు. ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చటం కోసం ఆయన ముందుకు సాగారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తన తల్లి ప్రోత్సాహముతో శిష్యులందరూ ఆయనని విడనాడి వెళ్ళిపోయిన అంతిమ విజయాన్ని నమోదా చేసే వరకు ఆయన తన శక్తినంతా కూడగట్టుకుని, ప్రియ దేవుని బిడ్డల, మనందరికీ ఆదర్శమూర్తి అయి నిలిచాడు. మరి ఇంత త్యాగపూరితమైనటువంటి కార్యము ద్వారా నరజాతి విమోచనకై తన శ్రమల, మరణ, పునరుత్థాల ప్రతిఫలమైన శాశ్వత జీవితాన్ని అందుకోవలసిన బాధ్యత నీ మీద, నా మీద పెట్టాడు.
తాను ప్రేమించిన బిడ్డలమైన ఈ విశ్వ మానవాళి యావత్తు నశించటానికి ఇష్టపడినటువంటి దేవుడు మానవ జీవితాన్ని 33 సంవత్సరాలు అణువణువు చూసిన దేవుడై, మన బలాబలగాలను పరిపూర్తిగా ఎరిగిన దేవుడై, మనం ఒక ఆధ్యాత్మికతలో పరిణితి చెందవలసిన మార్గాన్ని తాను చూపుతూ దైవార్చన సంవత్సరములో ఇవ్వవలసిన అవకాశాలన్నీ దేవుడు మనకి ఇస్తూ శ్రీసభ ద్వారా మనల్ని ఆ రక్షణ భాగ్యాన్ని అందిపుచ్చుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు. క్రీస్తు జయంతికి క్రిస్మస్ పండగకు ముందు ఆగమాన కాల రూపంలో మనల్ని మనం చక్కదిద్దుకునే అవకాశాన్ని భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఈ తపహకాల ప్రారంభంలో విభూది బుధవారంతో మొదలుకొని 40 రోజుల ఈ శ్రమకాలాన్ని ఆయన మనకి కృపాకాలంగా దయచేస్తూ ఉన్నాడు. వీటిని సద్వినియోగపరుచుకుంటూ దేవుని అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ముందుకు సాగటానికి మనకెదురయ్యే ప్రతి శోధనను జయించటానికి ఆయన ఇస్తూ ఉన్నటువంటి బలీయమైనటువంటి ఆయుధాలు ప్రార్థన, ఉపవాసం, పుణ్యక్రియలు. నిరంతర ప్రార్థనాపరులుగా మన జీవితంలో ముందుకు సాగితేనే ఆ ప్రభు శక్తి మనలో కొలువై ఉంటుంది. మనందరికీ తెలుసు, తన సువార్త పరిచర్య జీవితంలో పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళి అనారోగ్యంతో ఉన్నటువంటి ఆమెను స్వస్థపరిచి ఆ ఇంటి వాకట గుమ్ము కూడిన సకల వ్యాధి బాధలతో ఆయన శరణని వచ్చిన వారందరినీ తట్టిముట్టి స్వస్థపరిచి శిష్యులందరూ ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మా మధ్య అనే భ్రమలో నిద్రిస్తూ ఉన్న వేళ వేకువజామునే ఆయన పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక్కడు తన తండ్రితో మమేకమై ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన వరవడిని నిన్ను నన్ను అలవర్చుకోమంటూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఫలభరితమైనటువంటి ప్రార్థనగా మారాలి అంటే ఉపవాసాన్ని ఆచరించమంటూ ఉన్నాడు. నిష్ఠతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన, ఈ ఉపవాసం ఫలభరితమవ్వాలి అంటే దేవునికి ప్రీతికరమైన ఉపవాసాన్ని చేయమంటున్నాడు. ఏమిటి ఆ దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం అంటే? నీవు త్యజించిన, నీవు త్యాగం చేసిన ఆ అన్నపానీయాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది పరుల ప్రయోజనమై వినియోగపడాలి, పేదలకు ఉపయోగపడాలి. నీ పుణ్యక్రియల ద్వారా నీవు నీ జీవితాన్ని ఫలభరితం చేసుకోవాలి. యాకోబు గారు అన్నట్టు క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనమ, ఆయన ప్రేమతో మన కోసం చేసినటువంటి ఆ అమర త్యాగం, ఆయన మరణ పునరుత్థాన ప్రతిఫలం శాశ్వత జీవితం. ఆ జీవనాన్ని నువ్వు నేను సంపూర్ణంగా అందిపుచ్చుకోవటానికి, రానున్నటువంటి ఆ పునరుత్థాన వేడుకలు అర్థవంతంగా జరుపుకోవటానికి నిరంతర ప్రార్థనాపరులుగా నిష్ఠతో కూడిన ఉపవాసాలు చేస్తూ దాన ధర్మాలతో మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కృపగల ప్రభు తన నిండైన దీవెనలతో మనల్ని నింపి
ఈ 40 రోజుల శ్రమ కాలాన్ని అర్థవంతంగా జరుపుకోవటానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయాలని వేడుకుంటూ ఈ పూజాబలిని కొనసాగించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏలాది దూడలనా, ఏలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది తోడలనా, వేలాది పొటేలనా, ఏడాది తోడలనా, వేలాది పొటేలనా, ఏడాది తోడలనా, వేలాది పొటేలనా, ఏడాది తోడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయుము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు
త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు నలువది సుదీర్ఘ దినములు భౌతికాహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమును ఇచ్చి ఉపవాసపు ఆచరణలు అన్నింటినీ పవిత్రపరచెను. అది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములు అన్నింటినీ తల్లక్రిందులు చేసెను. జీవితమును పులియబార చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమ రహస్యము యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకొను భాగ్యమును మాకు ప్రసాదించెను. కావున దూతలతోను పునీతులతోను కలసి మేము నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున. జయ జయ ధ్యానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు
అగుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యం. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు ఫాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరింప ఈ లోకమును అవతరించిన నిజదైవం. ప్రభు విందుకు పిలువబడ్డ మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆశించి మేముంటిమోయి, ఆశ్రయం నీవోయి మాలో, దైవమే నీవని నమ్ముకొంటి, కావవే కరుణామయుడా, కావవే కరుణామయుడా. ఆశించి మేముంటిమోయి, ఆశ్రయం నీదోయి మాలో, దైవమే నీవని నమ్ముకుంటి, కావవి కరుణామయుడా, కావవి కరుణామయుడా.
లోకొందుమా ఈ బలి విందును ప్రాకాటంబుగ బహుళ భక్తితో లోకందుమాయి బలి విందును ప్రాకాటంబుగ బహుళ భక్తితో పరమ సంజీవిని పరమ ఔషధము పరమ సంజీవిని పరమ ఔషధము ధరలేని దివ్య రక్తం వెలలేని దివ్య మాంసం ఆదరలేని దివ్య రక్తం వెలలేని దివ్య మాంసం ఆశించి మేముంటిమోయి ఆశ్రయం నీలోయి మాలో దైవమే నీవని నమ్ముకుంటి కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా ప్రార్థించుదం. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది. మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది. మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవిద్దాం. సర్వేశ్వరునికి వందనములు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము.
పశ్చాత్తాపము నొంద తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించు ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కన్నులకి.